నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత గురువారం గుంటూరు చేరుకున్నారు. అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవాడ నుంచి గుంటూరు వరకు స్వాగతం పలికారు. సిద్ధార్థనగర్లోని గృహానికి చేరుకున్న తర్వాత ఎమ్మెల్సీ లీలా పెరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గుంటూరు కలెక్టర్ ఏ తమీం అన్సారియా గురువారం పర్యటించారు. డాగ్స్ ఏసీబీ సెంటర్, కాజా పార్కు, వైట్ ఫీల్డ్ పార్కు, ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ సమీపంలోని మంగళగిరి క్యాంటీన్, ఎయిమ్స్ హాస్పిటల్ రోడ్డు, వడ్డేశ్వరం రోడ్లో కలెక్టర్ పర్యటన కొనసాగింది. రహదారి సమస్యలు, అభివృద్ధి పనుల్ని కలెక్టర్ అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అన్నారు. విశ్వం యొక్క అనంతత్వాన్ని దర్శించి ఆధునిక ఖగోళ శాస్త్రానికి పునాదులు వేసిన గొప్ప శాస్త్రవేత్త గియోర్డానో బ్రూనో సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పినందుకు మతోన్మాదులు ఫిబ్రవరి 17, 1600 సంవత్సరంలో సజీవ దహనం చేశారని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. రైలుపేటలో గల కన్నా స్కూల్లో గురువారం సత్యాన్వేషణలో బ్రూనో బలిదానం పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. లక్ష్మణరావు మాట్లాడుతూ సత్యం కోసం ప్రాణాలర్పించిన ఖగోళ శాస్త్రవేత్త బ్రూనో 426వ వర్ధంతి జరుపుకుంటున్నామని తెలిపారు. విశ్వం అనంతమైనదని, ఆకాశంలో కనపడే నక్షత్రాలు లక్షలాది ఉన్నాయని, అవి సూర్యుని కన్నా అనేక రెట్ల ఎక్కువగా ఉన్నాయని మొదటిసారి ప్రపంచానికి తెలిపారని అన్నారు. వాస్తవంగా ఎవరు గొప్పవాళ్ళు కాదు. సినిమా నటులు ఉన్నారనుకోండి, ఒక కొత్త నటుడు రాగానే పాత నటులు వెనక్కి వెళ్ళిపోతారు. మేము ఎన్టీ రామారావు వాళ్ళందరినీ చూసాం, నాగేశ్వరరావు, తర్వాత శోభన్ బాబు, కృష్ణ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్. ఓ 10 ఏళ్ళు పోయాక వీళ్ళిద్దరు పక్కకి వెళ్ళిపోతారు. కొత్త వాళ్ళు వీళ్ళు ఎవరు దలుచుకోరు. అవునా కదా? తల ఒకట్లా మీకు. క్రికెటర్లు ఉన్నారనుకోండి, గొప్ప క్రికెటర్లు ఎవరు? ఒకప్పుడు గవాస్కర్ అని మేము అందరం చదువుకునేటప్పుడు, గవాస్కర్ గొప్ప క్రికెటర్, గొప్పవాడు. ఇప్పుడు ఆయన పేరు మీకు ఎవరికి తెలియదు. గవాస్కర్ వెళ్ళిపోయాడు. తర్వాత తెండూల్కర్ వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత విరాట్ కోహ్లీ వచ్చాడు, ఆయన ఇంకో సంవత్సరం ఆడతాడు, ఎందుకంటే 37 ఏళ్ళు వచ్చేసి. ఆయన వెళ్ళిపోయాక ఇంకా ఎవడో అభిషేక్ శర్మ వస్తాడు, ఆయన 2 సంవత్సరాలు ఆడతాడు. ఇంకో పుల్లయ్య వస్తాడు. తర్వాత ఆ పేరు కొన్నాళ్ళు పోయాక మర్చిపోతారు. క్రికెటర్లు, సినిమా యాక్టర్లు వీళ్ళందరినీ కొన్నేళ్ళు పోయాక ఆ స్థానంలో వాళ్ళు వచ్చేస్తారు. కానీ 400 ఏళ్ల క్రితం బతికిన కొపర్నికస్ పేరు, ఆయన మన దేశస్థుడు కూడా కాదు, కన్నా స్కూల్లో వాళ్ళు చెప్పుకుంటారు. ఐజక్ న్యూటన్ పేరు చెప్పుకుంటున్నాం, మేడం క్యూరీ పేరు చెప్పుకుంటున్నాం, థామస్ ఆల్వా ఎడిసన్ పేరు చెప్పుకుంటున్నాం. ఎందుకని? మానవ జాతి పురోగమించడానికి అవసరమైన వస్తువుల్ని వాళ్ళు తమ పరిశోధనల ద్వారా కనిపెట్టారు. థామస్ ఆల్వా ఎడిసన్ కరెంటు బల్బు కనిపెట్టలేదు అనుకోండి, మనకి వెలుతురు ఉండేది కాదు. నైట్ టైం మనం చిన్నప్పుడు ఏం చేసేవాడు? కిరసనాయిలు దీపాలు వెలిగించి చదివేవాడు. ఆ కరెంటు వచ్చి బల్బు ఉండబట్టే చదువుకుంది. జేమ్స్ వాట్ అనే ఆయన ఆవిరి యంత్రం కనిపెట్టబట్టి మనకి బస్సులు, రైళ్లు ఇవన్నీ కూడా వచ్చింది. ఆవిరి యంత్రమే ఇంజిన్గా మారింది అనుకో. జేమ్స్ వాట్ అది కనిపెట్టలేదు అనుకోండి, ప్రపంచం ఎంత వెనకబడి ఉండేది. భూమి కేంద్రంగా ఉండి భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు, భూమి చుట్టూ రకరకాల గ్రహాలు తిరుగుతున్నాయి. కాబట్టి భూమి ప్రధాన అంశంగా ఉండి భూమి చుట్టూ ఈ గ్రహాలని తిరుగుతున్నాయి అనేది ఆనాడు మతం యొక్క నమ్మకం. ఈ బ్రూనో అనే అతను
బ్రూన్ అనే సైంటిస్ట్, ఖగోళ శాస్త్రవేత్త 425 సంవత్సరాల క్రితం, అంటే 1600 సంవత్సరాలు, అప్పుడు ఇంకా టెలిస్కోప్ లాంటివి రాలేదు. అవి రాకముందు కూడా తను ఆలోచించి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ అనేక గ్రహాలు తిరుగుతున్నాయి అని చెప్పడమే కాకుండా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ప్రయత్నం చేశాడు. దానికి మతం ఆగ్రహించింది. మా విశ్వాసాలకు భిన్నంగా చెప్తావా, మేము చెప్పిన దానికి భిన్నంగా ఎలా చెప్తావు అని 8 సంవత్సరాలు జైల్లో ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.